అంటూ స్వయం ప్రతిపత్తి సాధించాలని మెడికల్ కాలేజీల ఎత్తులు, ప్రతిభాధారంగా నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సెట్ల గండి కొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాల యాజమాన్యాలు డీముడు స్వయం ప్రతిపత్తి బాట పట్టడానికి పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇది అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జిఎస్ఎల్, జెమ్స్ మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్టు తెలుస్తుంది. విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ పీజీ సీట్లున్న ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది. ఇలా చూస్తే ఎన్ఓసీ ఇచ్చేస్తే కనుక కాలేజీలన్నీ కూడా ఇష్టరీతం చేస్తే వాస్తవంగా ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫీజు కన్వీనర్ కోట కింద 16,500,000, బీ కేటగిరీ కింద 13,20,000 ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ ఫీజులు, పీజీ ఫీజులు కన్వీనర్ 4,96,800 ఉంది, బీ కేటగిరీ 9,93,000 ఉంది. అదే డీమ్డ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫీజే 25,37,000 రూపాయలు, పీజీ ఫీజులు వచ్చేటప్పటికి ఎండీ జనరల్ సర్జరీ 27,5 లక్షలు, ఎండీ జనరల్ మెడిసిన్ 33 లక్షలు, ఎండీ డెర్మటాలజీ 38,5 లక్షలు, ఎంఎస్ ఓబీజీ 29,70,000 ఉంటుంది అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. గీతం యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచిన ఫీజులు అన్నటువంటి లెక్క హైలైట్ చేశారు. అది కాకుండా మళ్ళీ అడిషనల్ వసూలు కూడా ఉంటాయి. లేకపోతే అంగన్వాడీల ఆందోళనకు ప్రభుత్వం అడ్డంకులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేడు విజయవాడలో మహాధర్నాకు అంగన్వాడీల పిలుపు, అదే రోజున శిక్షణకు రండి, రికార్డులు చూపాలంటూ సర్కార్ ఆర్డర్లు, మండిపడుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది. వేతనాలతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10వ తేదీన విజయవాడలో అంగన్వాడీ మహాధర్నాకు సిద్ధమయ్యారు. దీన్ని అడ్డుకునేలా ప్రభుత్వం అధికారులను రంగంలోకి దించింది. దీంతో మహాధర్నాకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వెళ్లకుండా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. సోమవారం శిక్షణకు రావాలని రికార్డును పరిశీలన కోసం తీసుకురావాలని అనేక జిల్లాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం కావాలని మహాధర్నాన్ని అడ్డుకునేందుకు ఇలా వ్యవహరిస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేమీ లేదు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.